శ్రీ గురుభ్యో నమః. సింహరాశి. సింహరాశి అనగానే సింహశార్దూల చిరుత అనేటువంటి బలాలన్నీ కూడా సింహరాశిలోకి వస్తాయి. ఇక్కడ రాశ్యాధిపతి అయినటువంటి రవి అదే లగ్నంగా కలిగి ఉన్న, ఇక్కడ చంద్రరాశి కలిగి ఉన్న విశేషమైనటువంటి బలం కలిగి ఉంటుంది వీళ్ళందరికీ కూడా. ఇప్పుడు ప్రధానంగా 4వ ఇంట్లో ఉండేటువంటి రవి 16 రోజుల వరకు కావలసినటువంటి స్థిర చర ఆస్తులకు సంబంధించినటువంటి ప్రయత్నాల్లో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా చక్కటి లాభాన్ని కలగజేస్తుంది. సంకల్పించినటువంటి కార్యాల్లో పంచమ స్థానమైనటువంటి శని వలన కలుగుతున్నటువంటి ఇబ్బందులు, ఉన్నత విద్య కోసం ప్రయత్నించేటువంటి వాళ్ళల్లో ఏదైనా చిన్న చిన్న సమస్యలు కలిగి ఉంటే వాళ్ళందరూ కూడా దాన్ని అధిగమించేటువంటి సంపూర్ణమైనటువంటి బలాన్ని ఈ 16వ తేదీ తర్వాత మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్, అధికమైనటువంటి విద్య, మంత్రాంగ స్థానం అనండి, ఇవన్నీ కూడా విశేషించినటువంటి యోగ ఫలాన్ని ఇస్తాయి ఈ యొక్క పంచమ స్థానం వలన. అలాగే తృతీయ స్థానమైనటువంటి తులలో శుక్రుడు దశమాధిపతి మరియు తృతీయాధిపతిగా ఉండి అక్కడే ఉన్నాడు. విక్రమ్యూర్తి దశాసన. ఇక్కడ ఏదైనా విక్రమించాలి, అధిక ముందుకు వెళ్ళాలి అని అంటే కాస్త ధైర్యము, సాహసించడానికి మాత్రం కొంచెం బలం తక్కువగానే ఉంటుంది ఈ యొక్క సింహరాశి వారికి. సింహరాశి వారికి అంటే ఈ మాసానికి సంబంధించి ప్రత్యేకంగా మనం చెప్పగలిగేటువంటిది కొంత ఈ కాలభైరవ అష్టమి రోజున గనక మీరు చక్కగా ఒక నువ్వుల నూనెతో కూడినటువంటి నల్ల మట్టితో చేసినటువంటి ప్రమిదల్లో నువ్వుల నూనెతో గనక ఒకే దీపపు కుందులో 8 దీపాలను 2 వత్తుల చేత వేసి, అంటే 2 వత్తులను కలిపి ఒక దీపంగా ఏర్పాటు చేసి, నల్లటి కంచుడు అని పిలుస్తారు. మనం దీపారాధన చేసుకున్నట్టు దీపారాధన కుంది మట్టితో మాత్రమే చేసినటువంటి, నల్లటి మట్టితో చేసినటువంటి దీపారాధనల కుందులో ఒకదానిపైన ఒక కుందును ఉంచి దాంట్లో నువ్వుల నూనెను వేసి దానికి 8 వత్తులు చుట్టూరా 8 2 16 వత్తులు 2 వత్తులతో ఒక్కొక్క జ్యోతిని వెలిగిస్తూ 8 దీపాలని కాలభైరవ దేవాలయం కానీ లేదా కాలభైరవుడికి సంబంధించినటువంటి ఫోటో కానీ లేని పక్షంలో శివాలయంలో మనకు ఈ యొక్క ధ్వజస్తంభం వద్ద దక్షిణ భాగంలో కూడా ఈ యొక్క దీపారాధన చేసుకోవడం అనేటువంటి దాని ద్వారా మీరు ధైర్యాన్ని సంతరించుకునేటువంటి పుణ్యఫలం కలుగుతుంది. అలాగే ఈ రాస్యాధిపతి అయినటువంటి రవి చతుర్థంలోని పంచమంలోకి వెళ్ళగానే మీ ఆలోచన వికసించేటువంటి బలం కలుగుతుంది. అలాగే సప్తమ స్థానంలో కుంభంలో సంచరించేటువంటి కుజుడు అష్టమంలోకి వెళ్ళడం వలన సక్సెస్ అనేటువంటిది విశేషంగా వీరిని ఆవహించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే కుజుడు అష్టమంలోకి వెళ్తాడో ఒక కేంద్రాధిపతి మరియు మరొక కోణాధిపతి అంటే చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు అష్టమ స్థానంలోకి వెళ్ళడం వలన విశేషమైనటువంటి బలాన్ని పుంజుకుంటుంది జాతక చక్రం. ఇక్కడ అష్టమంలో గనక కుజుడు శుభగ్రహంగా వెళుతున్నప్పుడు మీరు ఇప్పటి వరకు చెయ్యలేను అనుకునేటువంటి పనుల్లో మీరు ఒక్క అడుగు వేయండి, దానికి 100 అడుగులు ముందుకు తీసుకువెళ్ళగలిగేటువంటిది ఆ యొక్క జాతక చక్రంలో ఉండేటువంటి శుభ సమయం. ఇది నిజానికి 16వ తేదీ తర్వాత సుముహూర్త కాలాలు మనకు దక్షిణాది ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళల్లో మనము నెలపట్టుగా ఉండి మనం ఈ ధనుర్మాసంలో శుభముహూర్తాలు చేసుకోము. కానీ సంకల్పించినటువంటి రిజిస్ట్రేషన్ సంబంధమైనటువంటి కార్యక్రమాలు, మీరు ఒక అడుగు ముందుకు వెళ్ళి పెట్టుబడి సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో మటుకు మీ జాతకంలో ఉండేటువంటి గ్రహస్థితి, అంటే ఒక జాతకానికి మీకు ఒకవేళ ఈ వ్యాపారం చేయాలి, మీ జాతకంలో ఒకవేళ బుధుడు గనక నీచ స్థానంలో ఉన్నాడు అంటే గనక బుధ సంబంధమైనటువంటి లగ్నాల్లో ఆ ముహూర్తాన్ని పెట్టుకోకండి. అంటే మరి బృహస్పతి కనుక నీచలో ఉంటే అది పనికిరాదు, లేదా వేరే గ్రహం చేత మనకు కొన్ని కంబస్ట్రేషన్స్ కూడా ఉంటాయి, గ్రహాచ్ఛాదనలు ఉంటాయి. అతిచారంలో వెళ్ళి తిరిగి వచ్చినటువంటి గ్రహాల యొక్క అనుకూలతలు కూడా కొన్ని ఇబ్బందులు కలిగించేటువంటి ఆస్కారాలు ఉంటాయి. కనుక
జాతక చక్రంలో ఉండేటువంటి గ్రహస్థితిలో అనుసరించి మాత్రమే పరిపూర్ణమైనటువంటి నిర్ణయానికి రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. వీరు వివాహితులై అయినటువంటి వాళ్ళ విషయంలో గతంలో ఏదైనా ఇబ్బందులు ఉంటే అన్నీ కూడా సర్దుకొని పోయి ప్రేమామృతం చక్కగా భార్యాభర్తలంతా కూడా చక్కగా కలిసిపోయి ఈడు జోడు చిలక గోరెంకల్లాగా నడుచుకోవడానికి అవసరమైన పుణ్యఫలం దక్కుతుంది. అవివాహితులైనటువంటి వారికి వివాహాలు కుదిరే అవకాశం ఉంది. ఇది మంచి రోజులు కావు కదా, మరి నేను అమ్మాయిని చూడడానికి వెళ్ళొచ్చా అంటే ముందుగా ఇంతకుముందు ఎప్పుడూ ప్రారంభించినటువంటి వాళ్ళు వెళ్ళకండి. ఇంతకుముందు ఎప్పుడైనా సంబంధాలు చూసుకోవడానికి ఇంత మునుపులో ఎప్పుడొక్కసారి వెళ్ళొచ్చినా మీరు వెళ్ళొచ్చు. చక్కగా సంబంధాన్ని కుదుర్చుకోవడానికి మాట పట్టింపులు చేసుకోవచ్చు తప్ప ఏ రకమైనటువంటి బొట్టు పెట్టే కార్యక్రమం కానివ్వండి, లేదా బంగారాలని చేతి మార్చుకునేది, లేకపోతే ధనాన్ని చేతులు మార్చుకునేటువంటి కార్యక్రమాలు కానీ చెయ్యకుండా ధనుర్మాసంలో మనం అనుకున్నంత వరకు కూడా శుభకార్యాలు కాకుండా ఏదైనా కమిట్మెంట్స్ వైజ్గా ఉండేటువంటి వాటిని అన్నిటిని కూడా నిర్వహించుకోవచ్చు. విశేషమైనటువంటి చక్కటి సంపద, దారిద్ర్యమును పారద్రోలి సుఖ సంపదలను ఇచ్చేటువంటి చక్కటి కాలంగా ఇది పరిగణించబడింది. కనుక అందరూ కూడా ఈ యొక్క జాతక చక్రాల్లో ఉండేటువంటి ద్వాదశ రాశులకు సంబంధించినటువంటివన్నీ కూడా మనం వేగా డివోషనల్ ద్వారా మీకు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా ఏదైనా జటిలమైనటువంటి సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు, దీర్ఘకాలికమైనటువంటి సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ యొక్క ఇంకా ఏదైనా మీకు సంబంధించి, ఎందుకంటే మనకున్న కొంచెం సమయంలోనే కొన్ని వర్గాలకు సంబంధించి ఉద్యోగ, విద్య లేదా వ్యాపార సంబంధమైనటువంటి వాళ్ళకు కూడా చెప్పాలని ప్రయత్నం ఉన్నా అంతకు మించి మనకు అవకాశం ఉండదు. కనుక ఏదైనా ప్రత్యేకంగా మీ విభాగానికి సంబంధించి ఏ గ్రహం వలన మీకు చక్కటి అనుకూలత కలుగుతుంది ఆ వివరాలు తెలుసుకోవాలంటే స్క్రీన్ పైన కనపడుతుండేటువంటి ఆ ఫోన్ నంబర్ ద్వారా మీరు హైదరాబాద్ సంబంధించినటువంటి వాళ్ళు మమ్మల్ని నేరుగా ఫోన్లో మాట్లాడి అపాయింట్మెంట్ పొందవచ్చు. దూర ప్రాంతాల వాళ్ళు మా అసిస్టెంట్ల ద్వారా మాట్లాడి తాగినటువంటి రుసుమును చెల్లించి మీ సమస్యలకు తగినటువంటి పరిష్కారాల్ని మా ద్వారా ఆన్లైన్లో పొందేటువంటి సదావకాశం కలుగుతుందని తెలియజేస్తూ స్వస్తి.